నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్నకి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం నల్గొండ గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్నకి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం నల్గొండ గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఈ దేశంలోనే ఒకే నినాదాన్ని ఒకే జెండాని పట్టుకొని ఉద్యమాన్ని చేస్తున్నటువంటి ఆర్ కృష్ణన్న వల్లనే బీసీలు డెవలప్మెంట్ కావడం జరిగిందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కలగాలంటే బీసీలకు రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు రానంత వరకు మనం ఏమీ సాధించలేమని ఆర్ కృష్ణన్న ఎంతోమంది ప్రధాన మంత్రులని కలిసి మెమరండాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు చేయాలని, మహిళా బిల్లులో కోటా ప్రవేశపెట్టాలని, అదేవిధంగా జనగణనలో కులగణన ఏర్పాటు చేసి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని గత 20-25 సంవత్సరాలుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎన్నో ఉద్యమాలని నిర్వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణన్నకు ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం సంతోషదాయకమన్నారు. వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్నకుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతల్ల వెంకన్న యాదవ్, అధికార ప్రతినిధి పుట్ట వెంకన్నగౌడ్, వీరమల్లు నాగరాజు గౌడ్, షట్టు యాదగిరి, వల్ల కీర్తి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కుగుడాల ఏడుకొండలు, హలో చంద్రయ్య, చిట్టిమల్ల దశరథ, సిరబోయిన వెంకన్న యాదవ్, తిరుపతయ్య గౌడ్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్, జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు తుంగతుర్తి శంకరాచారి, పగిళ్ల కృష్ణ, కర్ణాటి మచ్చగిరి, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. దుర్గారు నల్లగొండ స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం మరియు యువజన సంఘం తరపున పెద్ద ఎత్తున బాణసంచాలు కలిపి సంతోషంగా ప్రకటించింది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనకు తెలిసిన విషయమే ఆర్ కృష్ణ గారికి జాతీయ అధ్యక్షుడు బీసీ సంఘం అధ్యక్షుడు గారికి రాజ్యసభ సభ్యుగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో మేమందరం కూడా ఘనంగా బాణసంచ కలుపుకొని సంతోషంగా జరుపుకున్నాము. అయితే ఇది కేవలం ఆర్ కృష్ణ గారికి కాదు, యావత్ బీసీ జనానికి ఆత్మగౌరవంగా తెచ్చేలా ఉంది. అలాగే ఆర్ కృష్ణ గారి నిత్య జీవన పోరాటం అంతా కూడా బీసీలను చట్టసభలో చేర్చాలనే తన ఆకాంక్ష కూడా నెరవేరడానికి ఇది ఒక మంచి సదావకాశంగా బీసీలు భావించాలి. అందుకోసం రాబోయే ఎలక్షన్లో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు మనమంతా బీసీలంతా కృషి చేయాలని, ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళాలని యావత్ బీసీ ప్రపంచానికి
నేను ఈ విధంగా తెలుపుకొని మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారికి అవకాశం బీసీలు కల్పించినందుకు కూడా మేము బీసీ సంక్షేమ సంఘం మరియు యువజన సంఘం తరఫున కృతజ్ఞతలు నల్గొండ బీసీ ప్రజా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు గత 3 రోజులకు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వడం మాకు హర్షణీయం. వారికి బీజేపీ వాళ్ళు రాజ్యసభ సభ్యుడు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్ 42% మాకు బీసీలకు కలుగజేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. స్థానిక సంస్థల్లో కూడా 40% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలి. కులగణనలో మన కులగణన తక్షణమే అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయాలి. మహిళా కోటా కూడా 40% ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ద్వారా కోరడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణన్న గారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణన్న గారికి బీజేపీ నుండి రాజ్యసభ ఏకగ్రీయంగా ఎన్నిక చేసి మరలా ఇవ్వడం వల్ల నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఘనంగా బాంబులు కాల్చి స్వీట్లు తినిపించుకోవడం జరిగింది. వారి జీవితాశయమే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఎన్డీఏ కూటమి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్నట్లయితే చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా బిల్లు కూడా సబ్ కోటా ఇవ్వాలని, అదేవిధంగా ఉన్నటువంటి జనగణలో కులగణన దేశవ్యాప్తంగా చేసి జనాభా తమాషా ప్రకారం అన్ని పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఎన్డీఏ కూటమికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.